లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ జిల్లాలో ఎంపీ కలెక్టర్ మధ్య పొసగడం లేదని వార్తలు గుప్పుమంటూ ఉన్నాయి. ఎంపీగా ఉన్న తనకు కలెక్టర్ సహకరించడం లేదని ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆరోపించడం సంచలనంగా మారింది. అధికార పార్టీలో నేతకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతరుల సంగతి ఏంటని ప్రతిపక్షాలు చురకలు వేస్తూ ఉన్నాయి. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగిందట. పెద్దపల్లి జిల్లాలో ప్రోటోకాల్ వివాదం. ఎంపీ వంశీకృష్ణ వర్సెస్ కలెక్టర్ శ్రీహర్ష. కలెక్టర్పై నేరుగా విమర్శలు చేసిన ఎంపీ. ప్రెస్ మీట్లో కలెక్టర్పై ఎంపీ పరోక్ష ఆరోపణలు. అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ. సహజంగా ప్రోటోకాల్ వివాదం ప్రతిపక్ష నేతలకు ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులే ప్రోటోకాల్ వివాదాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. అందుకు భిన్నంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి తన విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మాట్లాడడం సంచలనంగా మారింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కలెక్టర్పై నేరుగా విమర్శలు చేయడంతో అధికార పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటింది. బీఆర్ఎస్ కంచుకోటలను బద్దలు కొట్టింది. అయితే కొన్ని రోజులుగా ఈ జిల్లా వార్తల్లోకి ఎక్కింది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికార పార్టీ ఎంపీ వంశీకృష్ణ 3 నెలల నుంచి ఎక్కడ సమావేశం జరిగినా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల పెద్దపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించింది. సభలో ముఖ్యమంత్రి ఎదుటని తన ప్రోటోకాల్ అంశంపై ఎంపీ వంశీకృష్ణ ప్రస్తావించారు. ఊహించని పరిణామంతో కొంతమంది నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో ఎంపీ వంశీకృష్ణ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ వివాదమే కాకుండా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పైన విమర్శలు చేశారు. తన తాత వెంకటస్వామి వర్ధంతి వేడుకలను అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కలెక్టర్ తీరును ఎంపీ వంశీకృష్ణ తప్పుపట్టారు. ఇంత పెద్ద సమావేశానికి రేవంత్ అన్నకి పెద్దపల్లి పవర్, పెద్దపల్లి ప్రేమ చూపించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 55,000 ఉద్యోగాలు ఈరోజు ప్రకటన చేసి అందరికి ఇస్తుంటే చాలా సంతోషకరమైన ఉంది. ఒక్క ముఖ్యమైన మాట, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి, నన్ను పిలిచినా పిలవకపోయినా, నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ ధన్యవాదాలు. తాను కలెక్టర్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఆయన కలిసి రావడం లేదన్నారు ఎంపీ. వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం దళిత జాతిని అవమానపరిచినట్లుగా ఎంపీ అన్నారు. జిల్లాలో ప్రోటోకాల్ పాటించడం లేదని, అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు కూడా తనను పిలవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం కలెక్టర్ అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు వంశీకృష్ణ. మరోవైపు ఎంపీ కామెంట్స్ పై కలెక్టర్ శ్రీహర్ష మౌనంగా ఉన్నారు. అయితే ఇదే అదునుగా భావించిన ప్రతిపక్షాలు అధికార పార్టీలో సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. వారి మధ్య సమన్వయం లేకపోతే అభివృద్ధి ఎలా చేస్తారంటూ చురకలు వేస్తున్నారు. ప్రోటోకాల్ అంశాన్ని ప్రివిలేజ్ మోషన్ ద్వారా లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా వంశీకృష్ణ కామెంట్స్ పైన ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఎంపీ ఆరోపణల అంశం సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సమస్యలుంటే చర్చించుకోవాలి తప్ప ఇలా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టడం సరికాదనే భావనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కు తెరదించేలా కొందరు నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. For more videos like this, subscribe Big TV channel.